హలో హాయ్, వెల్కమ్ టు ద తెలుగు పిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనేటటువంటి పుస్తకాన్ని చదవడానికి ఎట్లాంటి విధానాన్ని మనం అవలంబించాలి, దాంట్లో భాగంగా ఏ ఏ అంశాలు చదవాలి, ఏ ఏ అంశాలు ఇచ్చిపెట్టాలి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలని ఈ పర్టికులర్ క్లాస్లో చర్చిద్దాం. ఈ పర్టికులర్ క్లాస్ తర్వాత తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ఒక్కొక్క చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ వీడియోస్ కనుక మీరు విన్నట్టయితే మళ్ళీ తెలుగు అకాడమీ పుస్తకాన్ని మీరు చదవాల్సినటువంటి అవసరం లేకుండా ఈ పర్టికులర్ వీడియోస్ అన్నీ కూడా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పర్టికులర్ వీడియో చూసిన తర్వాత మీ స్నేహితులతోటి కూడా షేర్ చేసినట్టయితే ఎక్కువ మందికి ఈ పర్టికులర్ సమాచారం చేరుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అయితే తెలుగు అకాడమీ ప్రచురించేటటువంటి మొత్తం వ్యవస్థలలో మనకు ముఖ్యంగా చాలా బుక్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, తర్వాత డిగ్రీ లెవెల్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, అండ్ దీంతో పాటుగా మనకు పీజీ లెవెల్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, మరియు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రచురణ అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సో దాంట్లో భాగంగానే యూపీఎస్సి, టీఎస్పిఎస్సి మరియు ఏపీపీఎస్సికి సంబంధించి కొన్ని పుస్తకాలను ప్రచురించింది. సో ఆ క్యాటలాగ్లో భాగంగా దాదాపుగా 45 పుస్తకాలను ప్రచురించింది. అయితే తెలుగు అకాడమీతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, తెలుగు అకాడమీలో వస్తున్నటువంటి ఎన్నో అంశాలు అవుట్డేటెడ్గా ఉంటున్నాయి. మనం చదివేటటువంటి ఎగ్జామినేషన్కు తెలుగు అకాడమీలో ఇచ్చినటువంటి డాటాకి ఎట్లాంటి సంబంధం లేకపోవడం మూలంగా చాలామంది తెలుగు అకాడమీ పైన ఒక అపనమ్మకాన్ని పెట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే ఒక్కసారి మనము యూపీఎస్సి, టీఎస్పిఎస్సి, తర్వాత ఏపీపీఎస్సికి ఉండేటటువంటి కొన్ని పుస్తకాలను కనుక చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ విశ్లేషణ, తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల విశ్లేషణ అని చెప్పేసి 2 పుస్తకాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడో ప్రచురించినటువంటి పుస్తకాలు. దాని తర్వాత మూడవది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఓకే, సో దీంతో పాటుగా చాలా పుస్తకాలు ఉన్నాయి. భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్లో రైతు ఉద్యమాలు, ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్ రీజనల్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్లో జైన బౌద్ధ మతాలు. ఈ రకంగా చూసుకుంటే ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులకు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలుగు అకాడమీ నుండి దాదాపుగా 3, 2, 5, 5, 2, 7 బుక్లు, దాదాపుగా 7 పుస్తకాలు తెలుగు అకాడమీ ప్రచురించడం అనేది జరిగింది. సో ఈ 7 పుస్తకాలలో అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఇప్పుడు ఈ పుస్తకానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అంశాలను, అసలు ఈ పుస్తకాన్ని ఎప్పుడు ప్రచురించారు, ఈ పుస్తకం యొక్క వ్యాలిడిటీ ఏంటి, ఈ పుస్తకాన్ని ఏ రకంగా చదవాలి, ఎట్లాంటి మెథడ్ని మనం అవలంబిస్తే ఈ పుస్తకాన్ని మొత్తాన్ని కూడా చదవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ పర్టికులర్ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ తెలుగు అకాడమీ పుస్తకంలోనే ప్రవేశిక అనేటటువంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ప్రవేశిక అంటే ఈ మొత్తం పుస్తకానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. దాంట్లో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం మరొక తెలుగు రాష్ట్రంగా 2014లో విడిపోయాక ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని 13 జిల్లాలతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ పరిణామంలో ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక స్వరూపమే కాకుండా ఆర్థిక స్వరూపం కూడా మారింది. రాబడి తగ్గిపోయింది, వ్యయం పెరిగింది, అభివృద్ధికి నూతన సవాళ్ళు ఎదురయ్యాయి, ప్రాధాన్యతలలో కూడా మార్పు వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్కి అత్యధిక ఆదాయం సమకూర్చేటటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి ఆదాయంలో అత్యధిక మొత్తం ఆదాయము అగ్రికల్చర్ నుండి వస్తుంది. సర్వీస్ సెక్టర్ నుండి వచ్చేటటువంటి ఆదాయం అనేది విపరీతంగా తగ్గిపోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అనేది, రెవెన్యూ డెఫిసిట్ అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ తోటి కొనసాగుతున్నటువంటి రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ తోటి కొనసాగుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం కొత్త సవాళ్ళతోటి, రెవెన్యూ డెఫిసిట్ తోటి, ఫిస్కల్ డెఫిసిట్ తోటి కొనసాగుతుంది. సో మారినటువంటి నేపథ్యంలో పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం పూర్వం ప్రచురించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గ్రంథం 13 జిల్లాల గణాంక సమాచారంతో సమగ్రంగా నవీకరించి
నేటి ప్రాథమ్యాలకు అనుగుణంగా వివిధ అంశాలను చర్చిస్తూ తిరిగి రాయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో దాన్ని మళ్ళీ రాయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఏర్పడింది. సో ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చినటువంటి గ్రంథమే ఈ నూతన గ్రంథం. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి పోటీ పరీక్షల సిలబస్లో చేసినటువంటి మార్పులకు అనుగుణంగా కొత్తగా కార్మిక చట్టాలు మరియు విధానాలు అనేటటువంటి అధ్యయనం చేర్చడం, సుపరిపాలనలో భాగంగా ఈ పరిపాలనకు పెరుగుతున్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఈ పాలన అనేటువంటి ప్రత్యేక అధ్యయనం కూడా చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ సిలబస్కి అనుగుణంగా దీంట్లో కార్మిక చట్టాలు విధానాలు అనేటటువంటి ఒక కొత్త చాప్టర్ను మరియు ఈ గవర్నెన్స్ అనేటటువంటి ఇంకొక చాప్టర్ను కూడా చేర్చడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడనే ఈ గ్రంథ రచన ముగిసేసరికి 2016 సంవత్సరపు స్టాటిస్టిక్స్, అబ్స్ట్రాక్ట్, సాంఘిక ఆర్థిక సర్వే అందుబాటులోకి రాని కారణంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, ఈ గ్రంథ రచన ముగిసే నాటికి 2016 సంవత్సరపు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, సాంఘిక ఆర్థిక సర్వే అందుబాటులోకి రాని కారణంగా లభించినటువంటి గణాంక సమాచారంతో పాఠ్య విషయకాన్ని నవీకరించడం అనేది జరిగింది. అండ్ అవకాశం ఉన్నంత వరకు అనుబంధంలో కొంత తాజా సమాచారాన్ని కూడా పొందపరిచే ప్రయత్నం అనేది జరిగింది. అంటే ఈ పర్టికులర్ ఎకనామిక్ సర్వే అనేది 2015 సోషియో ఎకనామిక్ సర్వే 2015 సోషియో ఎకనామిక్ సర్వేకు ఆధారంగా రూపొందించబడినటువంటి పుస్తకము. అంటే 2015 సోషియో ఎకనామిక్ సర్వేకు అనుగుణంగా వచ్చినటువంటి పుస్తకం కాబట్టి ఇన్ కేసు మీరు 2020-21లో కనుక ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తే ఈ 2015-16లో ఉన్నటువంటి సమాచారం పనికిరాదు. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు వేరే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ లాంటి పుస్తకాలను ఈ సంవత్సరాలతో సంబంధం లేకుండా మనం చదువుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. బట్ ఈ ఎకానమీ లాంటి పుస్తకాలను మాత్రం ఖచ్చితంగా ఆ లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో, అంటే 2015-16 ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో ఆ 2015-16 ఎకనామిక్ సర్వేను ఉపయోగించి కనుక చదివితే మనం ఎగ్జామినేషన్లో చాలా మార్కులు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఎకానమీ పేపర్ 2 రకాలుగా వస్తుంది. మీకు ఒకటి కాన్సెప్ట్స్ వస్తాయి, రెండోది డైనమిక్ పోర్షన్ వస్తుంది. సో ఈ డైనమిక్ పోర్షన్ కూడా కాన్సెప్ట్స్ని ఆధారంగా చేసుకొని వస్తుంది. కాబట్టి మీరు కనుక ఈ పర్టికులర్ పుస్తకాన్ని చదివేటటువంటి క్రమంలో ఇదే డాటాతోటి కనుక చదివితే నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడైతే 2015-16కు సంబంధించినటువంటి సమాచారం ఉంటుందో ఆ సమాచారాన్ని 2018-19 సమాచారంతో రీప్లేస్ చేసి, ఒకవేళ కనుక ఇప్పుడు 1920కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాలేదు కాబట్టి 2019-20 ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే మార్పులు చేయాలో, ఎక్కడెక్కడైతే డాటాను మార్చాల్సినటువంటి అవసరం ఉందో అక్కడ తెలుగు అకాడమీ పుస్తకంలో మనం ఇంతకుముందు చూసినటువంటి సిలబస్ ఏదైతే డాటాను మార్చి కొత్త వీడియోను మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ పుస్తకం అంతా కూడా మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అనేది కనుక మనము గమనించినట్టయితే ఈ మొత్తంలో దాదాపుగా మనకు 30 చాప్టర్లకు పైగా చాప్టర్లు ఉన్నాయి. అంటే దాదాపుగా 30 చాప్టర్లను దాటి చాప్టర్స్ ఉన్నాయి. మీకు ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఇక్కడ ఉన్నటువంటి ఏ చాప్టర్స్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కనుక గమనించినట్టయితే ఇక్కడ చూడండి మీరు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వరూపం ఇది ఖచ్చితంగా చదవాల్సినటువంటి చాప్టరు. రాష్ట్రంలో సహజ వనరులు లభ్యత వినియోగం ఇది కూడా చదవాలి, ఎందుకంటే మనకు రీసోర్స్ మొబిలైజేషన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉంది. రాష్ట్ర జనాభా సంయోజనం వృత్తివారి వ్యవస్థ అని చెప్పేసి ఇంకొక చాప్టర్ ఉంది. ఇది కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి చాప్టర్, ఎందుకంటే కేవలం సెన్సస్లో నుండే దాదాపుగా 2017-18 గ్రూప్ 2లో మోర్ దెన్ 15 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. తర్వాత రాష్ట్ర ఉత్పత్తి తీరుతెన్నులు అంటే జీడిపి, జిఎస్డిపి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి చాప్టర్. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయము భూమి వినియోగం 100% చదవాల్సినటువంటి చాప్టర్. రాష్ట్ర నీటిపారుదల సౌకర్యాలు ప్రాజెక్టులు 100% చదవాల్సినటువంటి చాప్టర్. రాష్ట్రంలో భూ సంస్కరణలు భూ పంపిణీ ఖచ్చితంగా చదవాల్సినటువంటి చాప్టర్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అభివృద్ధి విధాన చర్యలు ఖచ్చితంగా చదవాల్సినటువంటి చాప్టర్. వ్యవసాయ పరపతి బీమా సదుపాయాలు ఖచ్చితంగా చదవాలి. వ్యవసాయ మార్కెటింగ్ ధరల విధానం ఆహార భద్రత ఖచ్చితంగా చదవాలి. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ వృత్తులు ఖచ్చితంగా చదవాలి. అంటే కేవలం వ్యవసాయానికి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు 5వ చాప్టరు,
తర్వాత 7వ చాప్టరు, తర్వాత 8వ చాప్టరు, 9వ చాప్టరు, 10వ చాప్టర్, 11వ చాప్టర్. ఇవన్నీ కూడా అంటే 5 నుండి 11 చాప్టర్ల వరకు మీ సిలబస్లో ఒకే చాప్టర్ ఉంటుంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ రూపంలో ఉంటుంది. తర్వాత ఇంకొక చాప్టర్ కనుక చూసినట్టయితే మనము రాష్ట్ర పరిశ్రమలు నిర్మాణం వృద్ధి, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ సెక్టర్ని చదవాలి కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ చదివేటటువంటి క్రమంలో ఈ చాప్టర్ని పక్క చదవాలి. రాష్ట్ర పారిశ్రామిక విధానం పరిణామాలు, మనకు ఇండియన్ ఎకనామిక్ పాలసీస్, ఏపీ ఎకనామిక్ పాలసీస్ అని చెప్పేసి సపరేట్ చాప్టర్ ఉంటుంది మీకు. రాష్ట్ర పారిశ్రామిక సమస్యలు ఖచ్చితంగా చదవాలి. పారిశ్రామిక విత్తం, ప్రత్యేక సహాయక సంస్థలు ఖచ్చితంగా చదవాలి. సో ఇక్కడ వరకు 2వ చాప్టర్ అయిపోయింది. ఓకే, అంటే మనకున్నటువంటి సిలబస్లో భాగంగా ఒకటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అనేది ఒకటి, ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఒకటి. సో మనకు 5వ చాప్టర్ నుండి మీరు 11వ చాప్టర్ వరకు కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్కి సంబంధించినట్టు ఒక చాప్టర్ వస్తుంది. 12 నుండి 15 వరకు కనుక చూసుకున్నట్టయితే మీకు పరిశ్రమలకు సంబంధించినటువంటి చాప్టరు 2వ చాప్టర్ అయిపోతుంది. దాని తర్వాత గమనించినట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికలు, ప్రాధాన్యతలు, కేటాయింపులు, దీని మీద కూడా దాదాపుగా 10 నుండి 12 క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక రంగం, ప్రాంతాల వారి విశ్లేషణ, రాష్ట్ర సామాజిక రంగం, అభివృద్ధి పోకడలు తప్పకుండా చదవాల్సినటువంటి చాప్టరు. అండ్ దీంతో పాటుగా మీకున్నటువంటి సిలబస్లో భాగంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ జనాభా సంయోజిత మరియు వృత్తివారి వ్యవస్థ అని ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్ చదివితే తప్ప ఈ పుస్తకం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ఇది. గ్రూప్ 2కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలు 100% వస్తాయి. తర్వాత మీరు ఇక్కడ 3 పేపర్లు ఉంటాయి మెయిన్స్లో. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి దాదాపుగా ఒకే సిలబస్ అనేది గ్రూప్ 2 సర్వీసెస్కి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పేపర్ 3లో ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చినటువంటి 150 మార్కులలో 2017-19 క్వశ్చన్ పేపర్లను గమనిస్తే కేవలం ఏపీ ఎకానమీ నుండి 75 మార్కులు రావడం జరిగింది. ఇక్కడ కూడా 75 మార్కులు రావడం అనేది జరిగింది. సో ఇక్కడ 75 మార్కులు. తర్వాత ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోకించి కూడా కొంత పార్ట్ మనము ఈ పర్టికులర్ పుస్తకంలో చదవచ్చు. తర్వాత ఇక్కడ పేపర్ 1 ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ నుండి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి కొన్ని క్వశ్చన్స్, తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ నుండి ఏపీ గ్రూప్ 2కి సంబంధించి కొన్ని ప్రశ్నలు, తర్వాత పేపర్ 3 నుండి ఇంకొన్ని ప్రశ్నలు ఈ పుస్తకం నుండి అడిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దాదాపుగా 200 మార్కులకు పైగా ఈ పర్టికులర్ తెలుగు అకాడమీ పైన ఆధారపడి ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. మీరు సెక్షన్ 3 అంటే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి సెక్షన్ 3 పేపర్ కనుక చూసినట్టయితే 5 చాప్టర్లు ఏమో 5 చాప్టర్లు ఇండియన్ ఎకానమీ గురించి ఉంటాయి. 6వ చాప్టర్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్. సో ఇక్కడ చూడండి, ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రూరల్ అర్బన్ సెక్స్ రేషియో, ఏజ్ డిస్ట్రిబ్యూషన్, కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్, ఇవన్నీ కూడా 7వ చాప్టర్, 8వ చాప్టర్, ఈ 3 చాప్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 చాప్టర్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా తెలుగు అకాడమీలో పొందపరచబడి ఉన్నాయి. తెలుగు అకాడమీలో ఉన్నటువంటి డాటాను ఎక్కడెక్కడ మార్చాలో కనుక తెలుసుకుంటే తెలుగు అంశాలలో మనం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. దీంతో పాటుగా మనకు అత్యంత ప్రామాణికమైనటువంటి పుస్తకంగా ఉపయోగపడుతుంది. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్. దీంట్లో మొత్తం ఇండియన్ ఎకానమీకి సంబంధించి 4 చాప్టర్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో. 5వ చాప్టర్ వచ్చేసి ఇది క్యారెక్టరిస్టిక్స్, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంశాలు 5th చాప్టర్లో ఉంటాయి. దీనికి ఉంటుంది అంటే ఏపీ ఎకానమీకి సంబంధించిన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్స్లో మొత్తం ఇక్కడ చూడండి 12 చాప్టర్లు ఉంటాయి. 12లో 7 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ, 5 చాప్టర్స్ ఏపీ ఎకానమీ నుండి వస్తాయి. ఇక్కడ మీకు ప్రతి చాప్టర్ చూడండి, మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్స్ తర్వాత రీసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియా ఉంది, రీసోర్స్ మొబిలైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా, దెన్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడవచ్చు మీరు ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఇన్ ఏపీ.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. అంటే దాదాపుగా మొత్తం 7 చాప్టర్స్లలో మనకు దాదాపుగా 5 చాప్టర్స్ ఏపీ ఎకానమీ నుండి ఉన్నాయి. కాబట్టి ఈ తెలుగు అకాడమీ పుస్తకం 2014-15 సోషియో ఎకనామిక్ సర్వేను బేస్ చేసుకొని చేశారు. కాబట్టి ఇప్పుడు మనం చదివేటటువంటి క్రమంలో లేటెస్ట్ ఎకనామిక్ సర్వే 2018-19 యొక్క లేటెస్ట్ ఎకనామిక్ సర్వేని కనుక చదివితే అప్పుడు ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి ఈ పుస్తకాన్ని మొత్తాన్ని కూడా మనం అధ్యయనం చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ పుస్తకాన్ని పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ రాశారు. ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే తెలుగు అకాడమీలో ఇక్కడ చూడండి, బడ్జెట్ తోటి ముగుస్తుంది 750 పేజెస్ ఆఫ్ టెక్స్ట్ బుక్. ఇది 750 పేజెస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ చదివితే మీకు ఎన్ని మార్కులు రావచ్చు? మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఉన్నవే 75 మార్కులు. ఇది కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తోటి చదివితే మాత్రమే మనం ఈ 75 మార్కులను రీచ్ కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 75 మార్కులలోనే మళ్ళీ బైఫర్కేషన్ యాక్ట్ ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఆంధ్రప్రదేశ్ పాలసీస్ వస్తాయి. బట్ ఇవన్నీ కూడా కాకుండా మనకు వివిధ రకాలుగా ఈ పర్టికులర్ పుస్తకం జాగ్రఫీలో ఉపయోగపడుతుంది, తర్వాత మీకు ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడుతుంది, తర్వాత చాలా రకాలుగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చాప్టర్స్లలో చాలా రకాలుగా ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్ అనేది ఈ పుస్తకాన్ని కనుక మనం చదవగలిగితే అంశాలు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, 18th చాప్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత విద్యా విధానం, ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం వైద్య సౌకర్యాలు ఖచ్చితంగా చదవాలి, బ్యాంకింగ్ బీమా పర్యటన పక్కా చదవాల్సినటువంటి చాప్టరు, అవస్థాపన వసతుల కల్పన రవాణా విద్యుత్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి సపరేట్ చాప్టర్ ఉంది, కమ్యూనికేషన్ గురించి సపరేట్ చాప్టర్ ఉంది, అర్బన్ ఇష్యూస్ గురించి సపరేట్ చాప్టర్ ఉంది, గ్రామీణ పేదరికం నిర్మూలన గురించి సపరేట్ చాప్టర్ ఉంది, దాంతోపాటు రాష్ట్రంలో గ్రామీణ నిరుద్యోగిత నివారణ గురించి సపరేట్ చాప్టర్ ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు సిలబస్కి అనుగుణంగా కార్మిక చట్టాల విధానాలు చదవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మరియు దానికి సంబంధించినటువంటి రాబడులు, ప్రభుత్వ వ్యయము, స్థానిక సంస్థల నిధులు రాబడి వ్యయం, ఇవన్నీ కూడా ఫిస్కల్ పాలసీ అండ్ బడ్జెట్లో భాగంగా 28 నుండి 31 వరకు చదవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకు ఆర్థిక సంస్కరణలు ప్రభావాలు అనేటటువంటి ఎకనామిక్ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, అది చదవాలి. ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చదవాలి. ఈ రకంగా చూసుకుంటే లాస్ట్ పేజీ కనుక చూసుకుంటే మొత్తం తెలుగు మనం రేపు అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈజీగా ఆన్సర్ చేయడానికి తెలుగు మీడియం వాళ్ళకు మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వరూపము చాప్టర్ 1 మనం ఇంతకుముందు చూసినట్టు మొత్తం 32 చాప్టర్స్లలో మనం ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి చాప్టర్ 1ను మనం అధ్యయనం చేద్దాం. తద్వారా ఆ పర్టికులర్ అధ్యయనంలో ఉంచాల్సినటువంటి డాటా ఏంటి, మార్చాల్సినటువంటి డాటా ఏంటి అనేటటువంటి అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ పర్టికులర్ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇక్కడ ఉన్నటువంటి బెల్లును కనుక నొక్కినట్టయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రూపంలో అందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.